మిడిల్ ఆర్డర్ విషయానికి వచ్చేద్దాం. అండ్ క్లాసన్ ఉన్నాడు, నితీష్ కుమార్ రెడ్డి మన తెలుగు అబ్బాయి ఉన్నాడు, అనికేత్ వర్మ లాస్ట్ సీజన్ ఎంతో బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చి ఉన్నాడు. మరి ఈ ముగ్గురు కూడా ఫైర్ అవ్వాలి. మనం ఏదైతే ఆ 300 మార్క్ గురించి మాట్లాడుకుంటున్నాం, ఇంకోటి కూడా యాడ్ చేయాలి. లివింగ్ స్టోన్ కూడా రావడం జరిగింది ఈ సంవత్సరం. సో ఈజ్ అ టెరిఫిక్ ఫినిషర్. మనకి తెలుసు క్లాసన్ అట్లానే లివింగ్ స్టోన్ కనుక లేటర్ డౌన్ ది ఆర్డర్ వస్తే మాత్రం మేబీ నితీష్ కుమార్ అనికేత్ వర్మ పైకి రాగలిగితే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ చాలా సందర్భాల్లో ఐ పర్సనలీ ఫీల్ దట్ ఫారినర్స్ ఎప్పుడు కూడా టాప్ 4 ఆడతాం గతంలో మనం చూసాం. కానీ పవర్ ఎక్కువ వాళ్ళకు ఉంటుంది. దే షుడ్ బి ప్లేయింగ్ దట్ ఫినిషర్ రోల్. ఏదైతే మిల్లర్ ఏదైతే వాళ్ళు ఉన్నారో అట్లా వచ్చి యంగ్స్టర్స్ మన వాళ్ళని పైకి పంపించి వాళ్ళు ఫినిషింగ్ రోల్స్ కనుక చేయగలిగితే, ఎందుకంటే వాళ్ళకి పవర్ ఉంది, ఆ ఎబిలిటీ వాళ్ళకు ఉన్నది, అండ్ దే కెన్ టేక్ దట్ లిటిల్ బిట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ దెమ్సెల్స్. సో ఇట్స్ సో ఇంపార్టెంట్ దట్ ఎవరిని ఏ టైంలో ఎలా ఇంట్రడ్యూస్ చేయాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎవ్రీబడి షుడ్ బి ప్యాట్స్ ఆన్. మనం చూసాం కదా గౌతమ్ గంభీర్ లాగే ఎవరిని ఎప్పుడు ఏ టైంలో పంపిస్తారనేది రెడీగా ఉండాలి. మేబీ 10 ఓవర్స్ కనుక అయిపోతే అప్పుడు క్లాస్ అని ఏమైనా పైకి పంపించవచ్చు. ఎర్లీగా వికెట్స్ పంపిస్తే మాత్రం మా అనికేత్ వర్మ లాంటి వాళ్ళని పైకి పంపించవచ్చు. సో ఆ స్లాటింగ్ ఎవరికైతే ఏ పర్టికులర్ రోల్స్ అయితే ఉన్నాయో ఫ్రమ్ ద బిగినింగే అది కనుక ఆ క్లారిటీ వస్తే మొత్తం ఎంటైర్ టోర్నమెంట్ ఆ మైండ్ సెట్తో ఆడగలిగితే మాత్రం డెఫినెట్గా యూ నెవర్ నో ఎస్ఆర్హెచ్ కెన్ డూ రియలీ వెల్.